పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఒక 20 నిమిషాలు అన్న సమయం తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా వందనాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, సంఘ పెద్దలు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మరి కీర్తనల గ్రంథం 143వ కీర్తనలు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం, 10 వచనాల వరకు చదువుకొని కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తాం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగియున్నది, నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలని ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మికయుంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా, నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకమందున్న దేవా, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, నిలబెట్టినటువంటి మీకు మనసారా మీకు మొరపెట్టుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రము నాయన. నేను కాదు ప్రభా, నాలో ఏమీ లేదు, జ్ఞానము లేనివాడనని మీ పాదాలను బట్టి మొరపెట్టుకుంటున్నాను. ఆరాధన వాక్యముగా కొద్ది నిమిషాలు ఆ మాటలను ధ్యానించడానికి దయతో నన్ను మాట్లాడించండి. సంఘానికి అర్థమయ్యే విధంగా బోధించండి. మీ స్వరం వినిపించుమని యేసు ప్రభు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నటువంటి వాక్యం. దావీదు మహారాజు మరి 3-4 అధ్యాయాలలో ఆయన శత్రువుల చేత తరుమబడుచున్నప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థన సమయాన్ని దేవుడు రాయించి ఉన్నాడు. ఇక్కడసుగా మరి 143వ అధ్యాయంలో కీర్తనకారుడు మొరపెట్టుచున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. ఆయన విన్నపిస్తున్నాడు, ప్రార్థన చేస్తుంటున్నాడు. మనసుగా ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాము అని అంటే, నాకు ఆరోగ్యాన్ని దయచేయి, నా ప్రయాణంలో తోడుంచు,
నా కుటుంబాన్ని బాగు చేయి కదా. ఇలాంటి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నిలబడుస్తాం. కానీ కీర్తనకారుడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఏ ప్రార్థన చేస్తుంటున్నాడు? విశ్వాసతను బట్టి అని అంటున్నాడు. ఆయన విశ్వాసతను బట్టి ప్రార్థన చేయాలి అని. కానీ మనమైతే మన సార్థము కొరకే దేవుని దగ్గర మనమందరముసుగా సార్థపరులమే. నేను నా కుటుంబం బాగుండాలి ప్రభువా, నేను నా కుటుంబం బాగుండాలి ప్రభువా, తర్వాత సంఘం కొరకు చేస్తాం, తర్వాత ఇంకో ఎదుటి వ్యక్తి కొరకు చేస్తాం కదా. మనం సార్థపరులమైనప్పటికీ దేవాతి దేవుడు మనల్ని కనికరించి మనల్ని నడిపిస్తుంటున్నాడు, ప్రార్థన నేర్పిస్తుంటున్నాడు దేవాతి దేవుడు. కీర్తనకారుడు చేసినటువంటి ప్రార్థన, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఆయన విశ్వాసానికి కర్త, నీతికి కర్త అయినటువంటి దేవుడు. భక్తుడు ఆ ప్రార్థన చేస్తుంటున్నాడు. అయితే 2వ వచనంకి వచ్చేసరికి, నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. వ్యాజ్యం అని అంటే దేవుడు కోపగించినట్టు కావచ్చు, దేవుడు ఆయనతో మాట్లాడినట్టు కావచ్చు, దేవుడు ఆయనను గద్దించినట్టుగా కావచ్చు. ఇక్కడ కీర్తనకారుడు దేవుని పాద సన్నిధిలో నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. అలాంటి ప్రార్థన చేస్తుంటున్నాడు కీర్తనకారుడు. ఈ లోకంలో జీవిస్తున్న వారు ఎవరైనా కావచ్చు, కానీ నీతిమంతునిగా ఎంచబడతలేరు ప్రభువా, కనుక నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, కోపగించకు ప్రభువా, దండించకు ప్రభువా అని. ఈయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, శత్రువులు నన్ను తరుముచున్నారు, శత్రువులు నన్ను తరుముచున్నారు కనుక నన్ను నా ప్రార్థన వినండి ప్రభువా, నా విన్నపములకు చెవియొగ్గండి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటున్నాడు. శత్రువులు మరి అంతకుముందు మరి ఆ భక్తుడు ప్రయాణం చేస్తుంటుండగా మరి ఎంతగానో ఆయనను తరుముచుండగా, లేకపోతే సౌలు మహారాజు ఆయన చేతికి దొరికినప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే, దేవుని చేత అభిషేకింపబడ్డటువంటి సేవకులు గనుక ఆయనను నేను ఏమీ చేయకూడదు, దేవుడే చూసుకుంటాడు అని దేవునికి అప్పగించి మరి దావీదు మహారాజు మౌనంగా వెళ్ళిపోయి ఉన్నాడు. కానీ మరి సౌలు మహారాజు ఏం చేస్తున్నాడు, ఆయన సైన్యాన్ని పట్టుకొని దావీదు మహారాజును చంపేయాలని, దావీదు మహారాజును కొట్టాలని తరుముతూ వస్తుంటున్నాడు. కనుక ప్రార్థన చేస్తుంటున్నాడు. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, సజీవులలో ఒక్కడును నీతిమంతునిగా ఎంచబడలేదు ప్రభువా, శత్రువులు నన్ను తరుముచున్నారు ప్రభువా, నా ప్రాణము నేలబడగొట్టడానికి వెంబడిస్తుంటున్నారు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడు. కీర్తనకారుడు ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడు. ఆ ప్రార్థన మనం ఈ రోజున ఎవరి కొరకు చేస్తున్నాము? ఒక తల్లి నిన్న సాక్ష్యం చెప్పింది. ఏమన్నానంటే, వాళ్ళ భూమి ఎవరో కబ్జా చేసిండ్రట. కబ్జా చేసినటువంటి వారి కొరకు ఈవిడ క్రైస్తవురాలు, వారు అన్యులు. వారి చేతులు పడిపోని ప్రభువా, వారి కాళ్ళు పడిపోని ప్రభువా, వాడు మా భూమి మీదకి రాకుండా చేయి ప్రభువా. ఇది ప్రార్థన, క్రైస్తవుని ప్రార్థన. వాడు అన్యుడు, ఈవిడ క్రైస్తవురాలు. కానీ ఏ ప్రార్థన చేస్తున్నది అని అంటే, వాని కాలు చేతులు పడిపోని, వాని నోరు పడిపోని, వాడు రాకుండా చేయి ప్రభువా అని. కీర్తనకారుడు దావీదు మహారాజే ప్రార్థన చేస్తుంటున్నాడు, శత్రువులను క్షమించు ప్రభువా, శత్రువులను మన్నించు ప్రభువా, శత్రువులు తరుముచున్నారు,
నన్ను చంపే అటువంటి ప్రయత్నం చేస్తుంటున్నారు, అయినప్పటికీ నీ వైపు చూస్తుంటున్నాను, నీ వైపు నా కన్నులెత్తుచున్నాను అని ప్రార్థన చేస్తుంటున్నాడు కీర్తనకారుడు. వారు నా ప్రాణమును నిలబడగొట్టుచున్నారు, చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. నిన్న పోయిన వారంలో అక్కయ్య చదివి చెప్పింది. ఎక్కడున్నారట వాళ్ళు? 142వ కీర్తనలో గృహ అనగా ఒక లోయ. ఒక లోయ అంటే కంటికి కనపడే చిమ్మని చీకటి. ఆ చీకటిలో ఈ శత్రువుల భయానికి తట్టుకోలేక ఎవ్వరికి కంటికి కనపడకుండా దాక్కోవాలని ఆ గృహలో ఉన్నట్టుగా మనం విన్నాం. ఇక్కడసుగా గాఢాంధకార లోయ అంటే అది చీకటి అయినటువంటి లోయ. అందులో దాక్కొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంటున్నాడు. శత్రువులకు వినపడేటువంటి ప్రార్థనసుగా చేస్తుంటున్నాడు కావచ్చు. ఇక్కడనైతే నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును అన్నమాట విన్నాము కదా. అంటే ఎలుగెత్తి అని అంటే మామూలుగా ఏదో నీ చెవుల నా చెవుల చేసినట్టుగా కాదు, అందరికీ వినపడేటటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడసుగా గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు, చీకటిలో నన్ను నివసింపజేయుచున్నారు, మరణాంధకారమైనటువంటి పరిస్థితులలో నన్ను ఉంచి ఉన్నారు ప్రభువా అని ఆయనకు చెప్పుకుంటున్నాడు. అధ్యాయం అంతా చూస్తే ప్రార్థన 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 కదా. మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చేసి ఆమేన్ అని అంటాం. 10-20 నిమిషాలు ప్రార్థన చేసి ఆమేన్ అని అంటే ఏ శత్రువు పారిపోతాడు, ఏ రోగం పారిపోతుంది? ఆయన ఇష్టపడేంత వరకు ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఆయన మనకు జవాబిచ్చేంత వరకుసుగా ఆ ప్రార్థన అనేది ఆత్మతో, పరిశుద్ధాత్మతో మమేకమైనటువంటి ప్రార్థన చేసేవారమై ఉండాలని వాక్యము రాయించున్నాడు దేవుడు. ఆ ప్రార్థననే మనల్ని బాగు చేస్తుంది, మన సమస్యల నుంచి బయటికి తీసుకొస్తుంది అన్నమాట. అయితే కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉందెను. ఆత్మ కృంగి ఉన్నది. అవును, ఆ శత్రువులు తరుముచున్నారు కనుక ఏంది నా బాధ, నా పరిస్థితి, ఎందుకు నన్ను ఇలా ఉంచుతున్నాడు దేవుడు అనే అటువంటి చింతసుగా ఆ భక్తునికి రావచ్చు, ఆ భయంసుగా భక్తునికి రావచ్చు. కనుక నా ఆత్మ నాలో కృంగిపోయి ఉన్నది అని దేవునికి చెప్పుకుంటున్నాడు. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలని ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కలిసి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో తయారు చేస్తున్నారు మనిషిని. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో ఆయన చేత మట్టిని పిసికి బొమ్మను చేసి నాసికారంధ్రాలలో జీవవాయువును దగ మనుషుడు జీవాత్మాయను. కనుక ఇక్కడ ఆయన పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలని ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఆయన చేత చేసినటువంటి పని ఒకటి ఏది అని అంటే మనిషిని మాత్రమే తయారు చేసి ఉన్నాడు. సృష్టి యావత్తు ఆయన నోటి మాట ద్వారానే కలిగింది. అవునుగాక అని అన్నాడు, అయింది. అవునుగాక అని అన్నాడు, అయిపోయింది. అంతే తప్ప ఆయన చేత దేనినిసుగా ముట్టలేదు. ఒక మనిషిని మాత్రమే ఆ మట్టిని పిసికి బొమ్మను చేసి ఆయన నాసికారంధ్రాలలో జీవవాయువునుదగా మనుషుడు జీవాత్మాయను. 139వ కీర్తనలో సుగా ఆ మనిషి జన్మము గురించి రాయించి ఉన్నాడు. మనిషి జన్మము ఎలా పుట్టి ఉన్నాడు? నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూసెను.
భయంకరమైనటువంటి మాటలు ఆ అధ్యాయంలో రాయబడ్డాయి. అలా దేవాతి దేవుడు మనల్ని నిర్మించినటువంటి విధానముగా చూసినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడనమాట. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. చేతులు చాపే వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరముసుగా ఆయన వైపు చేతులెత్తి ఆయనను ఆరాధించేటప్పుడు మనం చేతులెత్తి ఆరాధించాలని అంటే చాలామంది మీ చేతులు ఎత్తడం లేదు. అంటే ఒక్కొక్కరి నడిపింపు ఒక్కొక్క విధంగా సేవకులు, దైవ సేవకులు మనకు నేర్పినటువంటి విధానం. ఒక సంఘంలో చేతులెత్తి ఆరాధన చేస్తారు, ఒక సంఘంలో కూర్చొని ఆరాధన చేస్తారు, ఒక సంఘములో నిలబడి ఆరాధన చేస్తారు. ఇట్లా ఒక్కొక్క దైవజనులు ఒక్కొక్క విధంగా నేర్పిండ్రు. కాబట్టి ఆ నేర్పును బట్టే నానా సంఘాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాము కనుక ఒకరు చేతులు ఎత్తమంటే ఒకరు చేతులు దించమంటే మనం చేతులు ఎత్తటం లేదు, ఆయనను ఆరాధించటం లేదు. కీర్తనకారుడైతే చెప్పుకుంటున్నాడు, నా చేతులు ఎత్తి నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను. ఆయన మన చేయి ఆయన వైపు ఎత్తితే, అలానే సముద్రంలో యేసుక్రీస్తు ప్రభువారు నడుస్తూ వచ్చినప్పుడు పేతురు గారు ఏమన్నాడయ్యా, నేను సుగా నడవాలే అని అన్నాడు. నడువు నా కుమారుడా అని అంటే ఆయనకు గర్వం వచ్చేసిందా, అవిశ్వాసం వచ్చిందా, మునిగిపోవచ్చున్నాడు. మునిగిపోవచ్చుండగా అయ్యా నేను మునిగిపోవచ్చున్నాను, దేవా నేను మునిగిపోవచ్చున్నాను అని అన్నప్పుడు అని చేతులు ఇట్లా పైకి చాపితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయి బట్టి పైకి లేపినట్టుగా రాయించున్నాడు వాక్యం. కనుక ఎక్కడ కీర్తన గ్రంథం, ఎక్కడ మరి మార్కు సువార్త దేవుడు రాయించినటువంటి మాట కదా. ఇక్కడ దావీదు మహారాజు నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అని ప్రార్థన చేస్తుంటున్నాడు. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. ఉదయమున మనం ఆయన నిజంగా దైవ సేవకులు ఎప్పుడైతే ఈ సెల్లులో ఉదయం పూట ప్రార్థన సందర్భాన్ని మొదలుపెట్టున్నారో అప్పటి నుంచి ఏం చేస్తున్నాం మనము, 4 గంటలకే లేచి 4 గంటల నుంచే రెడీ అయి ఒక పాటల పుస్తకం ముందట పెట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని ముందట పెట్టుకొని ఏ పాట పాడాలని ఎతుకులాడుతూ పాటను తీసి ముంగట పెట్టి ఎవరికి తోచిన పాట, ఎవరు ఆత్మ ప్రేరేపణ వాటి వాళ్ళు పాట పాడి ఈరోజు ప్రార్థన చేసిండ్రు. ఏమని చేసిండ్రు? పక్షులు లేవలేదు, జంతువులు లేవలేదు, మనుషులుసుగా లేవలేదు, మమ్ములను లేపి మీ పాటలు పాడి మీ మాటలు విని మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చినటువంటి అర్హతను బట్టి మీకు స్తోత్రం అని చెప్పుకున్నారు కదా. భక్తుడు ఉదయకాలం కొరకు ఆయన పాదాలను బట్టి మొరపెట్టుకుంటున్నాడు. ఉదయకాలం కొరకు ఆయన మనకు నేర్పిస్తుంటున్నాడు అన్నమాట. ఉదయకాలంలోనే మనము లేచి ఎవరు అంటే అన్యజనాంగానికి కావచ్చు, ఒక పశువు కావచ్చు, ఒక పక్షికి కావచ్చు, మెలకువ రాకముందే వారి ముఖాన్ని చూడకముందే దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని ముఖ దర్శనాన్ని చేసుకొని మనము ఆమేన్ అని ప్రారంభం చేసుకుంటున్నాం.
కనుక ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు. దైవజనులు ఆత్మ కొరకు ఎన్ని రోజులైంది? వాటికి 13 రోజులు అవుతుంది అని చెప్పడం జరిగి ఉన్నది. ఎన్నో 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 సత్యాలు చెప్పుచున్నాడు. గర్వం కొరకు, మరి ఈర్ష్య కొరకు, ఆత్మ కొరకు, సమర్పణ కొరకు, ఇలా అన్ని విధాలుగా ఏది చూసినా 10-15 రోజులకు మించే కానీ 1 రోజు 2 రోజులు చెప్పి విడిచిపెట్టడము జరుగుతలేదు. కనుక ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు, నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్నాను. 6వ వచనంలోనేమో నా చేతులు ఎత్తుచున్నాను అన్నాడు. 8వ వచనం చివరి మాట ఏమంటున్నట్టే నా మనసును ఎత్తుకొనుచున్నాను. ఈ మనసు అనేది ఎప్పుడు సిద్ధమైనటువంటిదే కావాలి. ఈ మనసు అనేది మనసుకు ఎప్పుడు నిద్ర అనేది ఉండకూడదు. మనసును ఎత్తుకొనుచున్నాను అని అంటున్నాడు. మనం చేతులెత్తి ఆరాధన చేసినట్టే, మన చేతులెత్తి ఆయనను స్తుతించినట్టే, ఎలా అయితే మన చేతులెత్తి ఆయనను గణపరచుమని చెప్పుచున్నాడు, అలానే మనం మనసునుగా ఎత్తుకోవాలి. ఆ మనసును ఎత్తుకొని ఆయనను ఆరాధించినప్పుడు మాత్రమే మనము మేలు పొందిన వారమై ఉంటాం. కనుక నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గం నాకు. ఇది చక్కటి మాట అండి. ఇక ఇంతకంటే పెద్ద మాట దొరకదు మనకు. ఆయన వైపు మన మనసును ఎత్తుకొని, ఆయన వైపు మన చేతులు ఎత్తి, ఆయన వైపు మన హృదయాన్ని ఎత్తుకొని ఆయనను స్తుతించినట్టయితే, ఆయనను ఆరాధించినట్టయితే, ఆయనను గణపరిచినట్టయితే ఏ మార్గంలో నడిపిస్తాడట ఆయన? నేను నడవవలసిన మార్గం నాకు తెలియజేయము. దేవుని మార్గంలో నడిచే సత్యాన్ని దేవాతి దేవుడు మనకు బోధిస్తుంటున్నాడు. మనం నడిచే మార్గము మంచి మార్గమై ఉంటుంది ఆయన పాద సన్నిధిలో జీవించినప్పుడు. భక్తిహీనుల కొరకుగా చెప్పిండు కదా. భక్తిహీనుని అంటే భక్తిహీనత. మందిరానికి వచ్చినప్పుడు భక్తుడే కనబడతాడు, రోడ్డు మీదకి వెళ్ళినాక ఆయన భాగవతం బయటపడుతుంది కదా, ఆయననే భక్తిహీనుడు. అలా దేవుని పాద సన్నిధిలో మందిరానికి వచ్చినప్పుడు మన మార్గము ఏమై ఉండాలని అంటే, మందిరంలో ఎలానైతున్నామో రోడ్డు మీదసుగా అలానే ఉంటే మన చుట్టుపక్కల వారు, మన స్నేహితులు, మన ఉద్యోగంలో పలానా వ్యక్తి మంచోడు, పలానా వ్యక్తి దేవుని బిడ్డ అని చెప్పుకుంటారు మన కొరకు. నేను పోయి మంచోడిని అని చెప్పుకుంటే వాళ్ళ మనసులో ఏముంటుంది? వీడెవడయా గిట చెప్పుచున్నాడు అని అనుకుంటారు కదా. మంచి మార్గంలో నడిపించే దేవుణ్ణి కలిగి ఉన్నాం ఈ రోజున. అయితే 9వ మాట, యెహోవా నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నన్ను విడిపింపుము. 10వ వచనం చదువుకున్నాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఏడ నేర్చుకోవాలి ఇప్పుడు మనము అని అంటే, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వస్తేనే మనము నేర్చుకుంటాం. కొంతమంది దైవజనులు చెప్పున్నారు ఏమనంటే, ఈ బైబిల్ తీసుకుపోయి కిటికీ మీద పెడతారట. కిటికీ మీద పెడితే ఎప్పుడు మతి పడుతుంది అని అంటే, రేపు ఆదివారం వస్తుంది కదా, లేకపోతే నేను ఈరోజు ఆదివారం కదా మందిరానికి వెళ్ళాలి కనుక బైబిల్ను చేత పడతాడు. దాని నిండా దుమ్మే ఉంటుందట. వీడికి వచ్చినాక చూస్తే దుమ్ము కనబడుతుందట కదా. బైబిల్ చదివినట్టేనా? దేవుని సన్నిధికి వెళ్ళినట్టేనా? భక్తులమైనట్టేనా? ఒకసారి మనం ఆలోచన చేస్తే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ప్రవర్తనసుగా చూపెడుతున్నాడు. ప్రవర్తన అంటే ఇద్దరి మధ్యలో ఉంటుంది ప్రవర్తన. నేను నిన్ను చూసే విధానం నన్ను కనిపెడితే నీకు అర్థమైపోతుంది, ఈడెసొంటోడు, ఈయన ప్రవర్తన ఏంటిది, ఈయన చూపు ఏంటిది, ఈయన విధానం ఏంటిది అనేది మీరు పట్టేస్తారు కదా. కనుక
నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. 12 మంది శిశువులను యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకుంటే ఒక్కడు మాత్రము దొంగ అయిండు. 11 మంది ఆయన వారిలోనే జీవించున్నారు. ఆయన నేర్పును కలిగి ప్రయాణం చేసి ఉన్నారు కదా. అయితే నేర్పే దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఈ రోజున దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కొన్ని జాగాలల్లా రాయబడ్డది యెహోవా దయాళుడు. నిజంగా ఆ మాటను ఒక్కసారి మనం ఆలోచన చేస్తామా? యెహోవా దయాళుడు. మన కొడుకు ఒకవేళ ఆయనను కాలేజీకి పోమంటే కాలేజీకి పోయి అక్కడ చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. ఇది తండ్రికి తెలిసింది. ఏం చేస్తాడు తండ్రి? మందలిస్తాడు కదా, ఈ తప్పు బిడ్డ అని అంటాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. ఆయన మీద అనేకమైనటువంటి కోపం పెట్టుకుంటాడు. అలానే ఒక దొంగగా తయారైతే వాడిని తీసుకుపోయి జైలు ఎత్తే ఈయన ఏమనుకుంటాడు? సావని వాడు అక్కడే సావనిగా, నేను చెప్పు తినకపోయే కదా అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పి 4వసారికి ఏమవుతుంది అంటే మనకు విసుగు అనిపిస్తుంది. విసుగు చెంది సావనిగా వాడు అక్కడనే ఉండని అని చెప్పి మనం విడిచిపెడతాం. యెహోవా దయాళుడు. ఎంతున్నది ఆయన దయ? కొలవగలుగుతాం ఆయన దయను, వర్ణించగలుగుతాం ఆయన దయను. మనం పుట్టిని మొదలుకొని ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు, ఈ శరీరాన్ని విడవబడేంత వరకుసుగా ఆయన దయ మన మీద ఉంచే ఉన్నాడు. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనటువంటి మనల్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము ఆయనను బలి చేసినటువంటి దేవుడు. అది ఆయన దయాళుడు. ఆయన దయాళుడై ఉన్నాడు కనుక ఈరోజు వరకు మనము సజీవులుగా ఉన్నాము, ఆరోగ్యవంతులుగా ఉన్నాము. ఈ మందిరానికి నడిపింపబడి ఆయన మాటలు విని ఆయనను స్తుతించి ఆరాధించే అర్హత, యోగ్యత దేవాతి దేవుడు మనకిచ్చి ఉన్నాడు అని మనసారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించునుగాక.